ప్రజల పాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారంటీలను వాళ్ళు ఇచ్చిన పథకాలను అమలు చేసిరా లేదా అనే అనేక విషయాలపైన చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న ఏంటన్నా ఎట్లుంది ఈ పాలన? ఇప్పుడు ప్రజాపాలన అని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అందులో పాపులిస్టిక్గా 6 గ్యారంటీలని దాంట్లోనే మళ్ళీ 13 హామీలు పొందుపరిచి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఒక పాపులిస్టిక్గా చేసి ఇవాళ ఎంత అన్యాయం అంటే ఇప్పటికీ ఏ ఒక్క హామీ అటు 6 గ్యారంటీల్లోని 13 కానీ మొత్తంగా వేరు వేరు సందర్భాల్లో రైతు డిక్లరేషను, యూత్ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, దళిత డిక్లరేషను, మహిళా డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషను, ఇట్లా రకరకాల పేర్ల మీద ఇచ్చినటువంటి 400 హామీలు ఉన్నాయి. వీటిలో ఆ 420 కానీ ఈ 13 కానీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అమలు చేయకపోగా చేసేసినామని దబాయించేసేటటువంటి పరిపాలన చేయటం అనేది చాలా అసలు అదేమని ఇది ఎక్కడ చేసిండ్రు అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళని భౌతిక గొంతు నొక్కే ప్రయత్నం చేయటం, లేదనుకుంటే భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేసే ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. మనం చూసినాం. రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళే పెట్టిన ప్రతి దానికి హామీకి ఇచ్చేటప్పుడే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, అప్పుడు సిఎల్పి లీడర్గా మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకం పెట్టి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇదే మా గ్యారంటీ అని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ ఇచ్చినట్టుగా ఇచ్చిండ్రు. దానికి మళ్ళీ టైం బౌండ్ కూడా వాళ్ళే పెట్టారు, ఎవరు పెట్టలే. డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వస్తాం. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారంలోనే అన్ని హామీలకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టే సంబంధించి సంతకాలను కూడా అక్కడే పెడతామని చెప్పేసి చెప్పింది. అయిపోయింది. ప్రజల పాపం ఈ 10 ఏళ్లలో కేసీఆర్ చేయాల్సినవి అన్నీ చేసిండు కాబట్టి ఇంకా మంచిగా వీళ్ళు ఇంక ఎక్కువ చేస్తారేమన్నటువంటి ఆశపడి వీళ్ళు చెప్పినటువంటి బక్వాస్ మాటల్ని విన్నారు. ప్రజలు ఆశపడ్డారు. ఒక మనిషి, ఓ పేద మధ్యతరగతి అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్గా ఆశాజీవిగా ఉంటాడు, తప్పులేదు. ఆశపడ్డారు. కానీ వీళ్ళు మోసము వంచన అన్నది ప్రజలు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలే. 6 నెలలకే తేలిపోయింది. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తోటి పరిపాలన కూడా లేదు. పరిపాలన కూడా చేతులు ఎత్తేసింది. కేవలం ఏ హామీ చేయకుండా డైవర్షన్ ప్రజాపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది మాత్రమే ఇలాంటి పుకారాలు చేస్తున్నారు. అందులో సోషల్ మీడియా ప్రధాన పాత్ర ఉంది. అలాంటి వాళ్లకు కంపల్సరీ జైలుకు పంపిస్తాం, కేసులు పెడతామని సీఎం గంట పదంగా చెప్తున్నాడు ఈ అంశాలను. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అయినాయా కాలేదని ప్రజలను అడిగినా తప్పే అంటున్నాడు. సో ఈ పాలన ఏంటని గొంతు ఎవరైతే లేపుతారో వాళ్ళని నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది. నిజంగా 6 గ్యారంటీలు అమలు అయ్యి ఉంటే ప్రజల దగ్గర పోయినా ఆ ప్రజలే చెప్తారు కదా, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కారు అద్భుతంగా చేసింది, ఇంకా మీరెవరా, మీకేం పని లేదా అని చెప్పేసి ప్రజలు వాళ్ళైనా ప్రశ్నిస్తారు కదా, అడగటానికి పోయినటువంటి వాళ్ళని. మరి ఎందుకు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఎందుకు గొంతు నొక్కుతున్నారు? ఎందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు? ఎక్కడికి పోయి ఎవరినైనా అడిగినా కూడా ఆ కేసులు, అక్రమ కేసులు బనాయించి ఇప్పుడు ఇది ఆ పేరు మీద ఈ పేరు మీద 100 కేసులు ఎందుకు బుక్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఒక టీముని పెట్టుకొని మీరు కదా చేస్తున్నటువంటి పని. ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి ఆయన సొంత ఊర్లో, ఎక్కడో కదా, ఆయన సొంత ఊర్లోనే ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో జనరల్గా దేశంలో ఎక్కడైనా కూడా ఏదైనా ఒక స్కీమ్, పాపులిస్టిక్ స్కీమ్ మొదలైందంటే అది అమలు చేసినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక కీలకమైనటువంటి వ్యక్తుల ఊర్లలో, వాళ్ళ సొంత ప్రాంతాల్లో దాని అమలు తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయన్నది ఒక ఫీల్డ్ విజిట్ లాగా వెరిఫై చేయటం అనేది ఒక మీడియా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయము, పద్ధతి ప్రజలకు తెలియజేయడం శాంపిల్గా. అట్లనే ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 మహిళా జర్నలిస్టులు, ఒకటి సరితా యాదవ్, 2 విజయారెడ్డి,
ఇద్దరు పోయినరు. ఏం లేదు, పోయి అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులను అడుగుతున్నారు, ఏంటి అసలు మరి మీ ఊరు కదా ముఖ్యమంత్రి గారిది, మీ ఊర్లో సొంత ఊర్లోనే అన్ని రాష్ట్రం మొత్తం అయిపోయింది అంటుంది, మరి మీ ఊర్లో మీకు అందరికీ వచ్చిందా, ఎట్లా ఉంది మరి ఇది రైతు రుణ మాఫీ అందరికీ మాఫీ అయిందా లేకపోతే ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. అడుగుతుండగానే వీళ్ళ మనుషులు రౌడీలు పోయి వాళ్ళిద్దరి పట్ల ఏ విధంగా వ్యవహరించారో మన కళ్ళ ముందు చూసాం. ఒక మహిళా జర్నలిస్టులు అనేటువంటిది, ఒక మహిళలు అనేటువంటి విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా దాష్టికంగా వాళ్ళ మీద చూపించినటువంటి దాష్టికాన్ని కళ్ళ ముందు చూసినాం. మరి నిజంగా మీరు చెప్పినటువంటి అన్ని ప్రతి హామీలు, అన్ని పథకము అన్ని అద్భుతంగా అమలవుతున్నప్పుడు ఆ దాష్టికం ఎందుకు, ఆ అక్రమ కేసులు ఎందుకు, ఆ దౌర్జన్యం ఎందుకు? అంటే ఎక్కడో మీ మాటల్లోనే మోసం ఉంది, ద్రోహం ఉంది అని చెప్పేసే కదా. ఆ ఊర్లో పోతే చాలామంది ఏం మాట్లాడినో తెలుసు, రికార్డ్ చేసింది, ప్రజలు ఆల్రెడీ అభిప్రాయాలు చెప్పాను. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, రైతులైనటువంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడినో విన్నాం, అదేం దాచిపెట్టలేదు. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో ఈ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేటటువంటి వాళ్ళందరి దాకా కూడా సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటంటే ఎట్లాగో వాళ్ళు అందరూ కూడా ఏంటంటే అధికార పక్షాన్ని మోస్తున్నారని అధికార పక్షం వైపు నిలబడ్డారు. దాన్ని దాని ప్రభుత్వ నియంత్రణలో వాళ్ళు పర్యవేక్షణలో పనిచేస్తున్నారని అది ఉన్నది, విమర్శ ఉన్నది. అందుకే ఎక్కడ కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా కనీసం మూసి సుందరీకరణ పేరు మీద మూసి బాధితులను, తర్వాత హైడ్రా బాధితులు రోడ్ల మీదకి వచ్చి గొగ్గోలు పెట్టి ఏడ్చినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలే. ఇదే యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. వాళ్ళు వందల మంది వేల మంది వాళ్ళే బాధితులు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టుకొని ఒక 15 రోజు ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యవస్థను అడ్డుకున్నప్పుడు అక్కడ వాళ్ళ ఆక్రందనలు, ఆవేదనల్ని సోషల్ మీడియాలోనూ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు గత్యంతరం లేక ఆ బాధితులే ఇంకా భరించలేని పరిస్థితుల్లో తెలంగాణ భవన్కి వచ్చారు వేలాది మంది. వస్తే మేము పార్టీ కేసీఆర్ గారి ఆదేశం మేరకి, కేసీఆర్ గారి మార్గనిర్దేశకంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు, హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థ అంతా కూడా వారం రోజుల పాటు ఆ మూసి ప్రభావిత ప్రాంతంలో బాధితుల దగ్గరికి పోతే అసలు ఇక వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళ ఆక్రందన, ఆవేదనని ఎంత తీవ్రంగా, ఎంత పదునైన భాషతోటో కడుపు మండితే ఎట్లా ఉంటుందో దాన్ని తెలియజేస్తున్నాం. అక్కడ కులం లేదు, మతం లేదు. ఒక్క హైదరాబాదు తెలంగాణ వాళ్ళని కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలు, పేద మధ్యతరగతి సంపన్న వర్గం కూడా, అంటే సంపన్న అంటే వాళ్ళ బతుకు వాళ్ళు హ్యాపీగా బతికేటువంటి లైఫ్ లీడ్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం జరుగుతుందని ఉంటారు. ఇవన్నీ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అక్కడికి వెళ్ళి బాధితులు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పరామర్శించడం, బాధితులను కలవడంతో అనివార్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించాల్సి వచ్చింది. అది కూడా ఇంత ఏం జరిగిందో తెలుసు. సోషల్ మీడియాకి ఎందుకు ఇవాళ అంత భయం ఎందుకు? నిజంగా మీరు చెప్తున్నట్టుగా ప్రతి స్కీమ్ అద్భుతంగా అమలైతే, మీరు చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు అమలై ఉంటే, 400 అన్ని అద్భుతంగా అమలై ఉంటే ప్రజలేది చెప్తారు కదా, పోయి మాట్లాడిస్తున్నప్పుడు బహిరంగం కదా, అదే దాపరికం లేదు. ఎందుకంత భయం, ఎందుకంత? ఇవాళ ఓ పక్కనేమో రాహుల్ గాంధీ గారు బయట ఇక్కడ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడైనా తిరుగుతాడు, బుల్డోజర్ రాజ్ అంటాడు, రాజ్యాంగం అంటాడు, ఇదని చెప్పేసి చెప్తాడు. అంతేకాకుండా తెలంగాణలో 6 గ్యారెంటీలు అద్భుతంగా అమలు చేసినామని చెప్పి దేశం అంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. మరి ఇది కదా అద్భుతంగానే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అద్భుతంగానే నడుస్తున్నట్లుంది కదా. నిన్న కోమటిరెడ్డి పోతే బస్సులో కూడా అప్పుడు మహిళ ఇచ్చింది కదా, చాలు కదా, అదే తెలుస్తుంది కదా. అది ఎవరో పెట్టలే కదా, అప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ పోయి రికార్డ్ చేయలే కదా. దాన్ని కోమటిరెడ్డి గారు పోయినప్పుడు ఒక మహిళ స్పందన, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అంటారు, రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు ఆ మహిళ ఇచ్చినటువంటిది వాళ్ళ సొంత మీడియా వాళ్ళు షూట్ చేసుకున్నది. ఇంకా వాళ్ళు అయితే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియానన్నా దాన్ని షూట్ చేయాలి, లేదా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులన్నా షూట్ చేయాలి. అప్పటికి ఇంకెవరు కూడా లేరు. అంటే వాస్తవంగా ఎప్పుడే కూడా సమాజంలో వాస్తవాన్ని కొంతవరకే దాచిపెట్టగలం. ప్రజల ఆగ్రహాన్ని కొంతకాలం మాత్రమే మనం అణిచివేయగలం. ఆ ఆగ్రహాన్ని ఆ పరిధి దాటిందంటే
అది ధర్మాగ్రహం మాత్రం. అంటే ఆ ధర్మాగ్రహం ముందు ఈ ప్రభుత్వాలు మీడియా ఏమీ దాచిపెట్టలేవు. ఆ పరిస్థితి వచ్చిందంటే ఎట్లుంటుందంటే మన రేవంత్ రెడ్డి గారిని ఈ మూసీ బాధితులు, ఈ సుందరి కనిపిన మూసీ బాధితులు కానీ లేకపోతే హైడ్రా బాధితులు కానీ మాట్లాడినటువంటి భాష వాళ్ళు వెల్లడించినటువంటి తీరే స్పష్టంగా చెప్తున్నది. ఇక అంతకంటే దాన్ని కూడా ఎవరో పెట్టినంటే బాధితులు, స్వయంగా బాధితులు మాట్లాడినటువంటి భాషే కాదు. వాళ్ళు ఏం కాంటెంటు, ఎంత 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 కడుపు మండినటువంటి వాడు, ఇల్లు గాలినటువంటి వాడు ఎటువంటి రియాక్షన్ ఉంటుందో ఆ రోజు వాళ్ళు కడుపు మండినప్పుడు వాడు గుప్త అందుకుంటే ఎట్లుంటుంది. తెలంగాణకు తెలుసు, తెలంగాణకు ఆ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఎందుకు పుట్టింది? నిజాం రాచరికంలో రజాకారులు, ఈ భూస్వాములు, ఈ పెత్తందారులు, ఈ దోపిడిదారులంతా కూడా సామాన్యుల సామాన్యులని అణిచివేసి వాళ్ళని వెట్టి బానిసలుగా మార్చి వాళ్ళని అణిచివేసి వాళ్ళని కనీసం ఒక మనుషులుగా కూడా చూడకుండా అరాచకం చేస్తే దాన్ని భరించేంత వరకు భరించరు. ఇక భరించలేదనుకున్నప్పుడు అదే గుప్త అందుకున్నారు ప్రజలు. అదే రాయి దొరికితే వాళ్ళకున్నటువంటి పనిముట్టి ఆయుధంగా మలుచుకొని తరిమితే ఈ దొరలు, పటేలు, భూస్వాములు, పెద్దందారులు, దేశ్ముఖులు పారిపోయి పట్టణంలో వచ్చేసి ఢిల్లీలో ఉన్న పటేల్ను పట్టుకున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఏమి ఇవాళ, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు ఒకసారి, నేను కూడా పటేలే, మా కొండారెడ్డిపల్లెలో మా తాతకు 1200 ఎకరాలు 2000 ఎకరాలు ఉండే, మా ఇంటి ముందు నుంచి పోయేటోళ్ళంతా కూడా చెప్పులు ఇడ్చుకొని పోయేటోళ్ళు, చెప్పులు ఇడ్చుకొని పోతుండేది అని చెప్పి చెప్పులు ఇడ్చుకొని పోయేది మా ఇల్లు దాటిన తర్వాత, మా ఇల్లు రాగానే చెప్పులు చేతల పట్టుకునేది, మా ఇల్లు దాటిన తర్వాత మళ్ళీ చెప్పులు కాళ్ళకేసుకునేది, వంగి దండం పెట్టుకుంటూ పోయేది అని చెప్పాం. ఇప్పుడు ఆ రాజ్యాన్ని కోరుకుంటున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి. అది తీసుకురావదలుచుకున్నాడు. దానికి కూడా తెలంగాణ ప్రజల దగ్గర తప్పనిసరిగా దానికి కూడా సూత్రం ఉన్నది. మీరే గదే నయా రజాకార్ పాలన తీసుకురాదలుచుకుంటే ఆ రజాకార్లనే ప్రపంచంలో శక్తిమంతుడైనటువంటి నిజాం రాజా, ఆ రజాకార్లకు తొత్తుగా నిలబడి వాళ్ళని కాపాడినటువంటి నిజాం పైజా మూడగొట్టినటువంటి తెలంగాణ మళ్ళీ నువ్వు రజాకార్ రాజ్యం తీసుకొస్తానంటే ఊరుకుంటుందా? తెలంగాణ అన్నీ చూసింది. తెలంగాణ అన్ని రకాల అణచివేతలను చూసింది. ఏం చిన్న చిన్నది కాదు. ఈ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జరిగినటువంటి అణచివేత, హింసని ఒక్క తెలంగాణ సమాజమే అన్నిటిని ఎదురు చూసింది. 56లో ఏం జరిగిందో తెలియదా? నాన్ముల్క్ ఉద్యమంలో కాల్చేస్తే దౌర్జన్యంగా మీరు కాల్చేసి ఆరుగురిని చంపేస్తే ఆగిందా? 69లో ఉవ్వెత్తి నెగిసినటువంటి జై తెలంగాణ ఉద్యమంలో 1969లో 369 మందిని కాల్చి చంపి రక్తం బారిస్తే తెలంగాణ ఆగిందా? మీరే కదా ఇవన్నీ చేసినటువంటి. మళ్ళీ ఆ తర్వాత నక్సల్బరీ పోరాటం పేరు మీద చెట్లకు కాల్చేసి, చెట్టు పుట్టలు ఏది లెక్క పెట్టకుండా తెలంగాణ అడుగడుగు, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, ప్రతి చెరువుకు, ప్రతి అడుగు, ప్రతి జాగా రక్తం బారినటువంటిది. ఇక్కడ ధిక్కారాన్ని, ప్రభుత్వాల పాలకుల అరాచకాలను ధిక్కరించినటువంటి నేల. ఏం మర్చిపోయింది అనుకుంటున్నాయి? వాళ్ళ ఆదివాసీ గర్జన పెట్టంగానే ఏదో అని చెప్పగానే ఇంద్రవెల్లిలో ఆదివాసీల హక్కుల కోసం మాట్లాడితే ఆదివాసీల రక్తం బారించి, ఆదివాసిని పచ్చని అడవుల్లో రక్తం బారించి ఆదివాసీలను ఉసురు పోసుకున్నటువంటి ఇంద్రవెల్లిని ఎవరు చేసిరో మర్చిపోయింది అనుకుంటున్నారా? ఆ తర్వాత ఇట్లా ఇంకా ఇవన్నిటి కూడా తప్పనిసరిగా ప్రజలు అటువంటి వాటినే తట్టుకొని ఎదిరించి నిలబడి పాలకుల మెడలు వంచారు. ఇవాళ తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా అడుగడుగున మీరు చేసినటువంటి మోసం, ద్రోహం ఎవ్వరు మర్చిపోలే. మీరు నిజంగా మోసం చేయకపోతే, ద్రోహమే చేయకపోతే 1200 మంది చావులకు తెలంగాణ రాష్ట్రంలో 2009 నుంచి 14 వరకు 1200 మంది చావులకు కారణం ఎవరు? మీరు కాదా? ఆ రోజు మీరు చెప్పినట్టుగానే 2014లో తెలంగాణ ఇచ్చుంటే తెలంగాణ 2009 తర్వాత కేసీఆర్ గారి దీక్ష అవసరం వచ్చేది కాదు. ఆ దీక్ష నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని తరిమి నిలబెట్టి తెలంగాణ తెచ్చుకున్నారు. ఆ క్రమంలో 1200 మంది త్యాగాలు ఊరికైనా రాసినటువంటి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రతి ఉద్యమకారుడు రాసినటువంటి మరణ వాగ్మూలాలు ఉన్నాయి. ఆ మరణ వాగ్మూలాలు ఉన్నాయి. ఎందుకు మేము ఆత్మహత్య చేసుకుంటున్నామో తెలంగాణ కోసము, కారణం ఎవరో అని కూడా మీ పేర్లు రాసినటువంటిది కూడా ఉంది. ఎందుకు ఇవ్వలేదో పెద్ద మీరు దబాయించి ఏదో మాట్లాడితే చరిత్ర ఎక్కడ పోదు. ఆనవాళ్ళు చెరిపేద్దామంటే చెరిగిపోయే చరిత్ర కాదు. మీ
ఆనవాళ్ళు ప్రజలు చెరిపేయకుండా చూడండి. అట్లా ప్రజాపాలన అంటే ప్రజల మనసు గెలుచుకునేటట్టుగా, ప్రజల మేలుగోరేటట్టుగా, ప్రజల సంక్షేమం ఉండేటట్టుగా, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయండి. ప్రభుత్వాలంటే ప్రజలకు భరోసా ఇచ్చేవి కానీ ప్రభుత్వాలంటే ప్రజల్ని భయపెట్టించి, ప్రజల్ని భయకంపితులు చేసి, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసి పరిపాలించడాన్ని ప్రజాపాలన అన్నారు. అది అరాచకం అంటారు, నిరంకుశం అంటారు. అందుకేనేమో మరి మీరు మర్చిపోయినేమో ప్రజలు, మర్చిపోయిన ప్రజలకు మళ్ళీ ఒక్కసారి గాయాన్ని గుర్తు చేస్తున్నారేమో. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలు ఏమనుకున్నారంటే తెలంగాణలో వీళ్ళు మీరు చెప్పినటువంటి ఆ 420 చూసి ఇందిరమ్మ పాలన అంటే అబ్బా ఇవన్నీ చేస్తారేమో, పాప కేసీఆర్ గారు చేసిన దానికంటే ఇంత గొప్పగా చేసేటట్టుంది అనుకొని ఆశపడ్డారు. కానీ ప్రజలకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటే 1975లో ఎమర్జెన్సీని తీసుకొచ్చి మాట్లాడేటటువంటి వాళ్ళని, రాజ్యాంగం హక్కుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళని, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని, తప్పిదాలని ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతులు నక్కడము, జైళ్ళలో పెట్టడము, బ్లాక్ డేస్ చేయడం అని చెప్పేసి చీకటి రోజులుగా మార్చడం అనుకొని ప్రజలకు ఇప్పుడు మళ్ళీ అర్థమైంది. అది బోధపట్టేది చేస్తే 9 నెలలనే. అన్న మీరు మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పత్రికల పనిచేశారు. అంటే ఆనాడు కూడా ఇట్లనే జర్నలిస్టుల మీద కేసులు ఉండేదా? అంటే వాళ్ళ ప్రాథమిక హక్కులను కూని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేసినాయా? మరి ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? దాన్ని ఎట్లా చూడవచ్చు మనం? ఇప్పుడు సహజంగా ప్రభుత్వాలకు ఒక స్వభావం ఉంటుంది. ప్రభుత్వాలకి ఏంటంటే మీడియా అనేది, జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు కొంత తమ పట్ల సానుకూలంగా ఉండాలి, కనసలలో పనిచేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటుంది. అది ఉంటుంది సహజంగా. ఎక్కడైతే కొంత అయినప్పటికీ కూడా జర్నలిస్టులలో కూడా ఏంటంటే ధిక్కరించేటటువంటి వాళ్ళు, సరే మనకి ఎందుకు వచ్చిలే, ఇక మనం కూడా ఒక మధ్యతరగతి జీవులం కదా అని ఒక సర్దుకుపోయి పనిచేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అయినా కూడా ధిక్కరించి పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, అన్ని రంగాల్లో ఏ రంగంలో కూడా అణచివేతని భరించేంత కాలమే భరిస్తుంది. ఆ అణచివేతకు హద్దులు మీరిందంటే భరించలేని స్థితి వచ్చిందంటే తెలంగాణ రియాక్షన్ అనేది మామూలుగా ఉండదు. ఆ రోజు నిజాం రజాకార్లలో ఉన్న షోయబుల్లా ఖాన్ని తెలుసు ఏంది, ఆయనకి ఎన్నో పత్వాలు ఇచ్చిండు, హెచ్చరికలు జారీ చేసిండు. నువ్వు ఒక ముసల్మాన్ అయ్యిండు, ఒక ముస్లిం అయ్యిండి, ముస్లిం రాజు నిజాం రాచరికం మీద నువ్వు నిజాం రాజుని తప్పుపడతావా, బదనాం చేస్తావా, దీనికి వ్యతిరేకంగా వార్తలు రాస్తావా, నువ్వు మానుకోకపోతే చంపేస్తామని చెప్పిండు. దానికైనా సమాధానంగా నేను పుట్టుకరీత్యా ముస్లిం కావచ్చు కానీ నిజాం రాచరికానికి వార్త వ్యతిరేకంగా నిజాం రాజు తప్పులని ఎత్తి చూపడం అంటే ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం కాదు, గుర్తుంచుకోవాలి నేను అని చెప్పేసి తన వ్యాసంగాన్ని కొనసాగించు. ఎక్కడ రాజీపడలే, ధిక్కార స్వరాన్ని వినిపించు. అయినా కూడా ఎట్లా చంపినో తెలుసు. ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటిది తెలంగాణ. ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే అటువంటి ప్రతి సందర్భంలో ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడు కూడా ధిక్కార స్వరం వినిపించింది. ఇంకోటి తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా మీరు మాట్లాడినారు కాబట్టి ఉన్నటువంటి యాజమాన్యాలు ఆంధ్ర యాజమాన్యాలు కాబట్టి మీరు ప్రశ్న అడిగింది. మాలాంటి వాళ్ళని కొంత ఇబ్బంది అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక డెమోక్రటిక్ స్పేస్ని తీసుకొని అనివార్య స్థితిని కల్పించి తెలంగాణ కోసం పనిచేయటం కానీ, కొంత తెలంగాణకు వార్తల కోసం కానీ అనివార్యంగా కంపల్సరీ క్రియేట్ చేసినాం. అయినప్పటికీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ అప్పటికి ఇప్పటికి పోలిస్తే వాళ్ళు అసలు అదొక ఉద్యమంలోనే దాన్ని మేము సహించలేనటువంటి ఇవాళ జరుగుతున్నది ఏంది? ఇవాళ కేవలం పరిపాలన, మీరు అధికారము రాజకీయం తప్ప ప్రజల మీద ఏం లేదు. ప్రజల సంక్షేమం అభ్యున్నతి అనేది మీకు ముసుగు మాత్రమే. మీ నేపథ్యం ఏందో మీరు అంత ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏందో ఇప్పుడు ఇందాక చెప్పిన ఇవన్నీ చెప్పిన రైట్. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ఒక పరిస్థితుల్లో, ఓ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని ఉంచి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల్లో మీరు నిజంగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ఏంటి, కొంత తర్వాత చేయాల్సినటువంటి ఒక దీర్ఘకాలికంగా చేయాల్సినటువంటి అన్నిటి కూడా మీరు ఒక కేటగరైజ్ చేసుకొని చేసి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటించుకుంటే బాగుండేది. దాని ప్రకారం చేసుకుంటే అయిపోయిండేది. కానీ అవి ఏమీ చెయ్యకపోగా వచ్చిన మరుసటి రోజు నుంచే మీరు చేస్తున్న పని ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉరికి రాలే తెలంగాణ
6 దశాబ్దాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ 6 దశాబ్దాల పోరాటాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడతారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ త్యాగాలను కించపరిచేటట్టుగా మాట్లాడతారు. ఆ త్యాగాల నేపథ్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా అప్పటి వరకు తెలంగాణ అంటే మీకు పరిపాలించుకోరాదు, మీకు కరెంటు లేదు, మీకు వనరులు లేవు, ఏది లేదు, మీకు అసలు మనుషులే కాదన్నటువంటి మనం చూసినాం. అప్పటి పాలకులు, సీమాంధ్ర పాలకులు ఎట్లా మాట్లాడారు తెలంగాణ వాళ్ళ పట్ల తెలుసు. అటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి తెలంగాణని ఒక చక్కబెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి 9.5 సంవత్సరాల్లో ఈ దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం సాగునీటి రంగంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ ఏ రంగం తీసుకున్నా కూడా ఒక అద్భుతంగా ఈ దేశానికి ఒక తలమానికంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు. ఊరికేనా? ఆ రోజు తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2014-15 ఫైనాన్షియల్ ఇయర్లో ఇదే ఉమ్మడి రాష్ట్రంలో చిట్ట చివరి బడ్జెట్లో మొత్తం బడ్జెట్ 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు, 2 ఉమ్మడి రాష్ట్రానికి, అటు ఆంధ్రకు తెలంగాణకు. దాంట్లో తెలంగాణ వాటా ఓ 50,000-60,000 కోట్లు అయి ఉండొచ్చు. ఆ రోజు మీరు స్వతహా 70,000 కోట్ల అప్పులు ఇచ్చిండ్రు. ఇవాళ ఏదో పెద్ద 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 మాటలు మాట్లాడుతుండ్రు, ఏదో మిగులు రాష్ట్రం అని. ఆ రోజు కేసీఆర్ గారు మిగులు రాష్ట్రం అనే మాట వాడటానికి కారణం ఒకటి, ఇప్పటికే ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ విఫల రాష్ట్రంగా మారాలనుకున్నటువంటి వాళ్ళు తెలంగాణని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అందుకోసం ఏంటంటే తెలంగాణ ఒక అద్భుతమైన రాష్ట్రం, మిగులు రాష్ట్రం అని ఒక స్థైర్యం పెంచడం కోసం, ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం, ఇక్కడ వచ్చేటటువంటి పెట్టుబడిదారుల కోసం, మౌలిక సదుపాయాల కోసము, ఇంకా ఆర్థిక వనరులు, కొత్త ఇండస్ట్రీస్ను ఆకర్షించడం కోసము, వాళ్లకు ఒక నమ్మకం కలిగించడం కేసీఆర్ గారు ఒక అద్భుతంగా ఎంచుకున్న మార్గం పాజిటివ్ దృక్పథం. ఏమని? ఇదొక అద్భుతమైనటువంటి మిగులు రాష్ట్రం అన్నటువంటిది సెన్స్ వాడిండు, అటు సెన్స్ క్యారేజర్. దానివల్లనే ఇవాళ 9 ఏళ్లలో అందరిని రప్పించగలిగాను. అటువంటి 50-60 వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి, వార్షిక బడ్జెట్ ఇవాళ నీకు అప్పచెప్పే నాటికి ఎంత? ఇవాళ 3,25,000 కోట్లకు వచ్చింది. ఎట్లా సాధ్యమైంది? 50-60 వేల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ఈ 9.5 ఏళ్లలో 3 లక్షల కోట్లకు, అంటే ఎన్ని రెట్లు పెరిగింది? దాదాపు 5 రెట్లు పెంచింది. ఇవాళ తలసరి ఆదాయం దేశంలో అసలు ఎక్కడ లేనట్టుగా తలసరి ఆదాయం ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం. నిజం కాదా? ఇవన్నీ కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని కానీ, మిగతా అన్ని రంగాల్లో కానీ దేశమే ఇవాళ అప్పటి వరకు వెనుకబడింది, దీనికి ఏ దిక్కు దివాన ఉండనటువంటి దాన్ని ఇవాళ ప్రతి రాష్ట్రం తెలంగాణ ఆదర్శంగా తీసుకునే కాడికి తీసుకొచ్చింది.